డీటెయిల్ చూస్తే విశాఖ జీఎస్టీ నిఘా విభాగంలో స్కామ్ సంచలనంగా మారింది. 1700 కోట్ల నకిలీ ఇన్వాయిస్ల కుంభకోణం బట్టబయలైంది. విశాఖ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు కేసును వెలుగులోకి తెచ్చారు. కేసు మాస్టర్ మైండ్ దట్ల ఆదిరెడ్డి అలియాస్ అంజిరెడ్డి అరెస్ట్ అయ్యారు. 92 నకిలీ కంపెనీలను ఏర్పాటు చేసి జీఎస్టీ క్రెడిట్ పొందినట్లు గుర్తించారు. అమాయకుల ఆధార్, పాన్ కార్డులతో బోగస్ కంపెనీలను అంజిరెడ్డి సృష్టించారు. స్కామ్ ద్వారా ప్రభుత్వ ఖజానాకు 264 కోట్ల రూపాయలు గండిపడినట్లు గుర్తించారు. అక్రమ ఇన్వాయిస్లతో లబ్ధి పొందిన వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. విశాఖలో స్కామ్ సంచలనంగా మారింది. దాదాపు 1500 కోట్ల నకిలీ ఇన్వాయిస్ కుంభకోణం అయితే బట్టబయలినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ మరిన్ని వివరాలు అందిస్తారు. నరసింహ, రవి, చూసుకుంటే ఇది 1700 కోట్ల రూపాయల ఇన్వాయిస్ స్కామ్ విశాఖ జీఎస్టీ నిఘా విభాగం అయితే ఒకసారిగా బట్టబయలు చేసిన విషయము అయితే ఒకసారిగా స్థానికంగా కలకలం నెలకొని చెప్పవచ్చు. అయితే అక్రమ ఇన్వాయిస్లతో లబ్ధి పొందిన వారి కోసం ఇప్పటికే కూడా విశాఖలోని పలు ప్రాంతాలలో కూడా ఏదైతే జీఎస్టీ నిఘా విభాగం అయితే వారిగా అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారని మనం చెప్పవచ్చు. చూసుకుంటే 1700 కోట్ల నకిలీ ఇన్వాయిస్ లో కూడా ఇక ఏదైతే కుంభకోణము బట్టబయలని చెప్పవచ్చు. అదేవిధంగా చూసుకుంటే ఈ యొక్క 1700 కోట్ల నకిలీ ఇన్వాయిస్ కేసులో అయితే ఒక్కసారిగా విశాఖ అయినటువంటి DGGI యొక్క ఈ సంస్థ అయితే ఏదైతే ఈ యొక్క ప్రభుత్వ సంస్థ బయటకు తేవడంతో ఒక్కసారిగా స్థానికంగా చర్య చెప్పవచ్చు. అయితే ఈ యొక్క కేసు మాస్టర్ మైండ్ దాంట్లో ఆదిరెడ్డి అలియాస్ అంజిరెడ్డి అనే ఆ వ్యక్తిని కూడా ఏదైతే DGI సిబ్బంది అయితే అరెస్ట్ చేసిన విషయం తెలిసింది. చూసుకుంటే పరారీలో ఉన్న అంజిరెడ్డిని కూడా ఆర్థిక ట్రాకింగ్ ద్వారా DGGI కూడా చాకచక్యంగా పట్టుకున్నారని కూడా చెప్పవచ్చు. అదే చూసుకుంటే ఈ కేసులోని 92 నకిలీ కంపెనీలను ఏర్పాటు చేసి జీఎస్టీ ఏదైతే క్రెడిట్ పొందినట్లు కూడా DGGI కూడా సంస్థ దర్యాప్తులను కూడా వెల్లడైందని కూడా మనం ఒకసారిగా చెప్పవచ్చు. అయితే ఈ క్రమంలోని గతంలో కూడా ఈ తరుణంలోని అమాయకుల ఆధార పాన్ కార్డులతో కూడా బోగస్ ఏదైతే కంపెనీలు ఉన్నాయో కూడా ఇది అంజిరెడ్డి సృష్టించారని కూడా ఒక రకంగా ఆరోపణలు కూడా ఉన్నాయని కూడా ఒక రకంగా మనం చెప్పవచ్చు. అది చూసుకుంటే స్కామ్ ద్వారా ప్రభుత్వ ఏదైతే ఈ యొక్క నకిలీ ఇన్వాయిస్ కుంభకోణం విషయంలో కూడా ప్రభుత్వ ఖజానాకు సుమారుగా 264 కోట్ల గండి పొందినట్లు కూడా అయితే ఈ సంస్థ DGI సంస్థ ఒకసారిగా గుర్తించినట్లుగా మనకు తెలుస్తుంది. చూసుకుంటే ఒక రకంగా అక్రమ ఇన్వాయిస్లతో లబ్ధి పొందే వారి కోసం కూడా ఇప్పటికే DGI కూడా సంస్థ వారి కోసం వేగవంతంగా ఏదైతే ఈ కుంభకోణం విషయంలో కూడా వేగవంతంగా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని చెప్పొచ్చు. అది చూసుకుంటే నకిలీ ఇన్వాయిస్ కుంభకోణాన్ని జీఎస్టీ నిఘా విభాగం ఒక్కసారిగా బట్టబయలవడంతో కూడా ఇతర మిగతా పారిశ్రామికవేత్తలు కూడా ఒకసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. వారిలో కూడా ఆందోళన కూడా ఒక రకంగా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కూడా ఈ యొక్క నిఘాను కూడా ముందుకు కొనసాగుతుందని కూడా ఇప్పటికే అధికారులకు అయితే ఒక పైకి మనకు చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రవి, రైట్, థ్యాంక్ యూ నరసింహ.